హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 6 గంటలు అవుతుంది, పొద్దున్నే 6 గంటలకు. ఇప్పుడు గ్యాస్ అయితే క్లీన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ప్లేస్ లేవుగానే అంట్లు అయితే కడిగేసినాను, చెత్త అయితే ఉడిచేసినారు. ఇంకా టిఫిన్ చేద్దామనేసి గ్యాస్ దగ్గరికి వచ్చాను. గ్యాస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడైతేను. వీడియోతో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోలేదు. నా వీడియోకి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవాళ మా ఇంట్లో టిఫిన్ అయితే దోశ వేస్తూ ఉన్నాను. దోశ వేయాలా అని చెప్పేసి దోశ పిండి రెడీ చేసి పెట్టి ఉంటున్నాను. దోశలోకి సాల్ట్, కొద్దిగా సోడా పడేసి మొత్తం నానబెట్టి ఉంచినాను అనమాట. అదే ఇప్పుడు కలుపుతా ఉన్నాను. ఈరోజైతే టిఫిన్ మా ఇంట్లో దోశనండి. కొద్దిగా నానితే దోశ బాగా వస్తుందని చెప్పేసి అంత కలిపి పెట్టి ఉంచాను. మా ఇంట్లో అందరూ నిద్రలు వేసినారు. ఇప్పుడేను మా అమ్మ మా నాన్న మొహాలు కడిగేసినారు. మా అమ్మాయి అయితే ఇప్పుడైతే లేచి బ్రష్ చేసింది. నేను ఇంట్లో పని అయితే చేసుకుంటాను. నేను ఎప్పుడెప్పుడు కాఫీ పెడతాను. మా అమ్మకి మా నాన్నకి కాఫీ అలవాటు కొంచెం ఉంది, అందుకని కాఫీ పెట్టేస్తామనేసి. ఇక్కడ చూడండి, పాలు పెట్టేస్తున్నాను. పొద్దున్నే మొహం కడుక్కొని లేవగానే మా అమ్మ మా నాన్నకి కాఫీ అలవాటు అని చెప్పేసి ఇంకా పాలైతే గ్యాస్ మీద పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. రోజు ఉదయం లేవగానే ముందైతే కాఫీ అయితే మా అమ్మ మా నాన్నకి ఉండాల్సిందే. నిన్న మా అమ్మ మా నాన్న మా అక్క మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి శ్రీశైలం వెళ్ళాం. ఆ వీడియోగా ఇప్పుడే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో కొద్దిగా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇంకా పాలు పోసినా అందులో కొద్ది నీళ్ళు వస్తాను. ఒకటి పాలు చిక్కగా ఉంటాయి కదా. మొత్తం 6 మెంబర్స్ ఉన్నాము, 6-7 మెంబర్స్ ఉన్నాము. అందుకనేసి పాలలో కొద్దిగా నీళ్ళు వేసి మరగబెడతాను. అందులో కొద్దిగా చక్కెర వేస్తాను. ఎక్కువ వేసినాను అనుకున్నారు, అది చిన్న స్పూన్ కదా, అందుకనేసి కొద్దిగానే వేసినాను. అలాగే కాఫీ పొడి, అదే చెప్పాను కదా ఫ్రెండ్స్, మా అమ్మ దగ్గర తీసుకొచ్చిన కాఫీ పొడి, ఆ కాఫీ పొడి వాడుతూ ఉన్నాను ఇప్పుడైతే. మేమైతే కాఫీ అయితే ఇలాగే పెడతాము. మీరు ఎలాగ పెడతారని మాకే తెలియదు. నేనైతే ఇలాగే కాఫీ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి టిఫిన్ దోశ చేస్తానని చెప్పినాను. అందులోకి చట్నీ చేద్దామనేసి పల్లీలు వేపుతా ఉన్నాను. కొంచెం పల్లీలు పచ్చడి ఎక్కువ చేస్తాను ఫ్రెండ్స్. జనం ఎక్కువ ఉన్నాను కదా, అందుకనేసి కొద్దిగా ఎక్కువే చేస్తూ ఉన్నాను.
చాలని మళ్ళీ కొద్దిగా వేసి మళ్ళీ వేపుతా ఉన్నాను అన్నమాట. కొంతమంది అయితే పప్పులు ఈ పల్లీలు రెండు కలిపి వేపి పచ్చడి చేస్తారు. మేమైతే అచ్చం పల్లీలతోని పచ్చడి చేస్తాము. పల్లీలు అయితే వేపుకున్నాను కదా, ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా వేస్తాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆయిల్ అయితే టిప్పగా అయితే వస్తూ ఉంది కదా, అందుకనేసి చిన్నగా అయితే వేపేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తము మిక్సీ పట్టాలి. ఈలోపు అయితే అందరికీ కాఫీ ఇచ్చేసాను. అందరూ కలిసి కాఫీ బిస్కెట్ తీసుకొని తింటూ ఉన్నారన్నమాట. డైలీ అయితే ఇలాగే ఉంటుంది మా ఇంట్లో అయితే. తలా బిస్కెట్ ప్యాకెట్, కప్ కాఫీ అందరూ కలిసి తాగుతూ ఉన్నారు, తింటూ ఉన్నారు. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మా నాన్న చూడండి ఆ ప్యాకెట్ ఓపెన్ చేసేది రాక బిస్కెట్ ప్యాకెట్ పళ్ళ తీస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళు అంతే కదా ఫ్రెండ్స్, తెలియదు కదా. మా అక్క కూతురు అయితే వీడియో తీయలేదనుకోనండి, ఇప్పుడు చూసింది వీడియో తీస్తానని చెప్పేసి నన్ను ఎందుకు తీసిన వీడియో అని అరుస్తూ ఉంది అయితే. అదే మాట్లాడుతూ ఉంది ఇప్పుడు. అమ్మాయి అయితే వీడియో అయితే తీసుకోలేదు. వీడియో తీస్తా అంటే అందరూ పక్కకు జరుపుకుంటా ఉన్నారు. అలా ఉంటుందండి, వీడియో తీయాలంటే చాలా కష్టం. ఇంకా అందరికి ఇచ్చేసిన కదా కాఫీ, నేను కూడా తాగదామని చెప్పేసి నేను కూడా వేసుకుంటా ఉన్నాను. ఇప్పుడైతే నేను కూడా కాఫీ తాగేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే పచ్చడి చేద్దామని చెప్పేసి పల్లీలు పచ్చిమిర్చి మొత్తము మిక్సీ గిన్నెలు వేస్తూ ఉన్నాను అన్నమాట. పచ్చిమిర్చి వేసినాను, తర్వాత పల్లీలు వేసినాను. మీకు ఇంకో విషయం తెలుసలేదు, మేము ఆ పచ్చళ్ళలో కొద్దిగా చింతపండు వాడతామన్నమాట. చింతపండు లేదు, సాల్ట్ వేసినాను. ఇప్పుడైతే మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేసినది అదే పచ్చడి చూపిస్తున్నాను. అది పచ్చడిలాగా కాదు, బియ్యం పిండిలాగా తెల్లంగా వస్తూ ఉంది కదా ఫ్రెండ్స్. పచ్చడి అయితే ఉంది కదా, ఆ పచ్చడికి తాలింపు పెట్టేద్దామనేసి తాలింపు పెట్టే నూనెలో వేపుతూ ఉన్నాను. పచ్చడికి తాలింపు అయితే వేసేసినాను ఫ్రెండ్స్. పచ్చడి అయితే అయిపోయింది. ఇంకా అమ్మ నాన్నకి దోశ అయితే వేసేయాలి.
కొంచెం ఎట్టగానే వస్తుందంటే బియ్యం పిండి కూడా తెలంగాణ వస్తుంది. సెల్లో కొంచెం ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇక్కడైతే కొద్దిగా చిన్న దోశ అయితే వేస్తా అంటే ఫస్ట్ దేవుడికి అనమాట. అలాగే నేనైతే కొద్దిగా చిన్న దోశ వేసి ఫస్ట్ దేవుడికి అన్నట్టుగా పక్కన పెట్టేస్తాను అనమాట. దోశ అయితే చిన్న దోశ తీసేసి పక్కన పడేసి అది దేవుడికి. నేను ఎప్పుడైనా అంతే ఫ్రెండ్స్, ఫస్ట్ చేసినది ఏదైనా కొద్దిగా పక్కన పెట్టిన తర్వాత అన్నం కూరగాయలు చేసినమ్మటే కొద్దిగా తీసి పక్కన పెడతాను అన్నమాట. నేను ఇక్కడైతే దోశలు వేస్తున్నా ఫ్రెండ్స్. దోశలు అయితే చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చినాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఈరోజు అయితే మీ ఇంట్లో ఏ టిఫిన్ ఒక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు ఒక్కసారి కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక కామెంట్ చేయండి, మా వీడియో ఎంతవరకు వచ్చింది అనేది ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పెట్టండి. దోశ వేయండి కదా, అందులోకి ఆయిల్ అయితే వేస్తాను. దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా బాగా కాలింది ఫ్రెండ్స్, బాగుంది. నేను దోశ పిండి ఎలా రెడీ చేస్తాను అనేది కూడా మీకు ఒకసారి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. దోశ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే దోశ అయితే వేసేసినాం ఫ్రెండ్స్. దోశ కూడా టిఫిన్ కూడా అందరికీ పెట్టేసినాను, తినేసినారు ఫ్రెండ్స్. మొత్తం దోశ టిఫిన్ అంటే అందరికీ ఇచ్చేసినారు, తినేసినారు. వీడియో తింటారు ఫ్రెండ్స్.